అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని పంచుకోబోతున్నాము. మేము టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి దాని ప్రక్కన ఉన్న బెల్ చిహ్నాన్ని సక్రియం చేయడానికి కొంత సమయం కేటాయించండి. మీ మద్దతు మాకు చాలా అర్థం. మీరు మా కంటెంట్ను ఇష్టపడితే మాకు థమ్స్ అప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రారంభిద్దాం. చాలామంది వ్యక్తులు ఈ సంవత్సరం తమ ఈపీఎఫ్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు కొందరు తప్పులు చేయడం వల్ల వారి వాదనలు తిరస్కరించబడతాయి. ఇది ఒక సాధారణ సమస్య, మరియు ఈ ఆపదలను ఎలా నివారించాలో ఈ రోజు మనం చర్చిస్తాము. నివారించాల్సిన తప్పులు. మొదట, తిరస్కరణకు దారితీసే తప్పుల గురించి చర్చిద్దాం. 1. తప్పు సమాచారం. మీరు సమర్పించే అన్ని వివరాలు ఈపీఎఫ్ఓ రికార్డులలోని సమాచారంతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. మీ పేరు, ఉద్యోగంలో చేరడం లేదా నిష్క్రమణ తేదీలలో తప్పుగా సరిపోలడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. 2. బ్యాంక్ వివరాల లోపాలు. మీ బ్యాంక్ ఖాతా నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ను 1కి 2 సార్లు తనిఖీ చేయండి. ఇక్కడ ఏవైనా వ్యత్యాసాలు తిరస్కరణకు దారితీయవచ్చు. 3. కెవాయసీ సమస్యలు. మీ యూనివర్సల్ ఖాతా సంఖ్య యూఏఎన్ మీ ఆధార్తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి. మీ క్లెయిమ్లను సజావుగా ప్రాసెస్ చేయడానికి ఇది చాలా కీలకం. 4. తప్పు దరఖాస్తు ఫారంలు. సమస్యలను నివారించడానికి ఎల్లప్పుడూ సరైన ఉపసంహరణ ఫారంను ఉపయోగించండి. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్త. ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్లాట్ఫారంలలో స్కామ్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్కామర్లు తమ ఉచ్చులోకి ప్రజలను ఆకర్షించడానికి నకిలీ బ్రోచర్లు మరియు స్క్రిప్ట్లను సృష్టిస్తారు. గుర్తుంచుకోండి, మీకు ఎవరైనా వ్యక్తిగతంగా తెలియకపోతే మీ వివరాలను పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీ యూఏఎన్, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలను అపరిచితులతో ఎప్పుడూ పంచుకోవద్దు. మోసాల నుండి తప్పించుకోవడానికి సలహా. మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన సేవలకు బదులుగా ఎవరైనా డబ్బు అడిగే పరిస్థితి మీకు ఎదురైతే వెంటనే రిపోర్ట్ చేయండి. మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు మరియు మీ స్థానిక పీఎఫ్ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. మీకు అయాచిత సందేశాలు లేదా ఫోన్ కాల్లు వచ్చినట్లయితే పాల్గొనవద్దు. మీ పీఎఫ్ ఖాతాతో సహాయం అందించే వారి గుర్తింపును ఎల్లప్పుడూ ధృవీకరించండి. ముగింపులో, అప్రమత్తంగా ఉండండి మరియు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈ వీడియోను ఇష్టపడినట్లయితే దయచేసి దీన్ని థమ్స్ అప్ చేయండి మరియు మా ఛానల్కు మద్దతు ఇవ్వండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరియు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. జై హింద్.